హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఎంతో టేస్టీ అయిన అలాగే క్రిస్పీ రెసిపీ అయిన స్వీట్ కార్న్ గారెలు చేయబోతున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈవినింగ్ టైంలో బెస్ట్ స్నాక్ ఐటమ్ అని చెప్పొచ్చు. ఈ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చేయబోతున్నానండి. కేవలం 10 మినిట్స్లోనే మనము ఈ గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది స్వీట్ కార్న్తో చేస్తున్నాం కాబట్టి స్వీట్ కార్న్ పిల్లలకు చాలా ఇష్టం కదా. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను స్వీట్ కార్న్ వచ్చేసి 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇది మనం ముందుగా ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పేస్ట్ని మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను 4 వరకు పచ్చిమిర్చిని అలాగే సగం ముక్క వరకు అల్లంని తీసుకున్నాను. అది కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని స్వీట్ కార్న్ పేస్ట్లో వేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్వీట్ కార్న్లోకి 1 కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి. అలాగే సగం కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. ఇక్కడ మనం స్వీట్ కార్న్ 250 గ్రామ్స్ తీసుకుంటున్నాం కాబట్టి 1 కప్ అనేది సరిపోతుంది. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకున్నాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకొని మనము బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో ఎటువంటి వాటర్ అనేది కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి దీంట్లో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి అది మనకి సరిపోతుంది. ఇలా మనము చేతితోటి ఈ స్వీట్ కార్న్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు పక్కకు పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లోకి మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇది ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా తీసుకోవాలండి. ఇలా మనం ఫస్ట్ ఒక రౌండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనము గారెల షేప్లో చేసుకోవాలి. ఇలా మధ్యలో మనం ఇలా చిల్లు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చండి. ఇలా మనం చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసేసుకోవాలి. వేయగానే మనం అస్సలు గరిట పెట్టకూడదండి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మనము ఇంకో సైడ్ అనేది ఫ్లిప్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్ని గారెలు కూడా మనం ఆయిల్లో వేసుకోవాలి. ఒక సైడ్ మనకి కొంచెం కలర్ వచ్చిన తర్వాతనే మనం మరి ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నాది ఒక గారె కలర్ వచ్చేసింది. ఇలా మనకి గోల్డెన్ కలర్ వచ్చినాక మనం ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. ఇవి మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే చేసుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా లోపట కూడా కుక్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు పర్ఫెక్ట్ కలర్ అనేది వచ్చేసింది. ఇలా మనకి మంచి గోల్డెన్ కలర్ రావాలి. వీటిని మనము ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకోవాలి. అప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కూడా ఆ టిష్యూ అనేది మనకి అబ్జర్బ్ చేసేస్తుంది. ఇక్కడ మనకి అన్ని గారెలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ఒక టిష్యూలోకి తీసేసుకోవాలి. ఇలా మనము వీటిని సర్వ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ గారెలు రెడీ అయిపోయాయి. సింపుల్గా చూపించాను కదండి. ఇది అస్సలు ఎక్కువ టైమే పట్టదండి. కేవలం 10 మినిట్స్ మాత్రమే పడుతుంది. 10 మినిట్స్లో ఇలా మనం టేస్టీ అయిన స్నాక్ ఐటమ్ రెడీ చేసేసుకోవచ్చు. అండ్ దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి మటన్ పాయ అండి. దీనికి మనము మటన్ పాయ చేసినప్పుడు ఇలాంటి గారెలు చేసుకుని తింటే మాత్రం రుచి అనేది అద్దరిపోతుందండి. ఇది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మీరు ఒక్కసారి మటన్ పాయ చేసుకొని అలాగే గారెలు చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. అలాగే మీకు మటన్ పాయ రెసిపీ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని కూడా మీకోసం అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.